నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మరి షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ వినే మాట జిఐ అనే పదం. అవునమ్మా. HbA1c, జిఐ ఫుడ్స్ ఇలాంటివన్నీ వింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం తినే ఆహారం ప్యాకెట్స్ వెనకాల కూడా జిఐ శాతం అని కొన్ని ప్యాకెట్స్ లో న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇస్తున్నారు. అవునమ్మా. అసలు ఈ జిఐ అంటే ఏంటి? దాన్ని విశదీకరిస్తే గనక గ్లైసమిక్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. మరి గ్లైసమిక్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తారని మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఏదో డిగ్రీలు పీజీలు పైవ చదువుకున్న వాళ్ళందరికీ సింపుల్గా అర్థమై ఉంటుంది. కానీ ఆ లోపు చదువుకున్న వారికి మన కార్యక్రమాలు చూసి అమ్మమ్మలకి పెద్ద ఏజ్ తాతలకి పూర్వం రోజు అసలు తెలియదు ఇది. కానీ అలాంటి వాళ్ళను కూడా మనం కూర్చోబెట్టి క్లాస్ వినిపించి శరీర శాస్త్రం, ఆరోగ్య రహస్యాలు, ఆహార నియమాలు అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అంటే శాస్త్రాన్ని కూడా సామాన్యులకి చేర్చే భాష మనం తీసుకెళ్ళాలి. అదే మన కార్యక్రమం యొక్క ప్రత్యేకత. లేకపోతే ఇంకా అసలు ప్రయోజనమే లేదు. ఏంట్రా కదా, బోర్ కదా. మరి 5 సంవత్సరాల నుంచి మానకుండా ఇన్ని లక్షల మంది చూస్తున్నారు అంటే ఆ కోణంలో మనం వాళ్ళని దృష్టిలో పెట్టి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మనం ఏది బాగుంటే పొట్టలో పడేస్తాం. పాపం ఏది పడేసినా అది రుబ్బి అవతల పడేస్తుంది. ఎప్పుడు వేసినా నో అందు. మన ఆవిడ పడుకున్నా బాగోపోయినా ఏదైనా వంట చేయండి అంటే నా బాగాలేదండి ఈరోజు నాకు సెలవు కావాలి అని అంటారు కదా. కానీ ఇది మాత్రం ఎప్పుడు అట్లా అందు. ఏదేసినా చక్కగా రుబ్బవతల పడేస్తుంది. మనము తిన్న ఆహారాల్లో పిండి పదార్థాలు లాంటి ఉంటాయి. అంటే అన్నము, తెల్లటి బియ్యము, రవ్వ, బియ్యపిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, కార్న్ఫ్లోర్, ఇవన్నీ పిండి పదార్థాలు ఆహారాలు అంటారు. ఈ పిండి పదార్థాలన్నీ జీర్ణమైన తర్వాత చక్కెరగా మారుతాయి. ఈ చక్కెర పదార్థాలు రక్తము లోపలికి ప్రేగుల్లో అరిగిన తర్వాత శక్తి ఏం రాదు మనకు అక్కడ పిండి పదార్థాల వల్ల, చక్కెర వల్ల. ఈ చక్కెర అణువులు రక్తము లోపలికి స్పీడ్గా చేరితే అలాంటి వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అంటారు. ప్రేగుల్లో నుంచి చక్కెర పదార్థాలు మెల్లగా చేరే విధంగా ఉంటే వాటిని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే స్పీడ్గా రక్తంలో చేరే అన్నాం. స్పీడ్గా చేరినాయి అనుకోండి, రక్తంలో చక్కెర ఒక్కసారే పెరుగుతుంది. మరి అంత స్పీడ్గా ఖర్చు అయ్యేటట్టు మీరు బాగా పని చేయాలి. పూర్వం రోజుల్లాగా హెవీ వర్క్ చేస్తుంటే చక్కచక్క మళ్ళీ ఖర్చు అయిపోతుంది. మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? అందరికీ ఉద్యోగ వ్యాపారాల వారు ఎక్కువయ్యారు. శ్రమ చేసేది కూడా అంత పూర్వం రోజుల్లో శ్రమ లేదు. రక్తము లోపలికి వెళుతున్నాయి. మన శరీరం వాడుకునేది తక్కువ అవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సడన్ గా మిగిలిపోయి పెరిగిపోతున్నాయి. అందుకని షుగర్ శాతం ఎక్కువ అయిపోతున్నది. రక్తం లోపలికి చక్కెర అణువులు నిదానంగా వెళ్ళేటట్టు కనుక మనం తిన్నాం అనుకోండి, మనం చేసే తేలికపాటి పనులకి నిదానంగా చక్కెర ఖర్చు అయిపోతుంది. కాబట్టి రక్తంలో పెరిగే ఛాన్స్ ఉండదు. తెల్లటి పదార్థాలు, పాలిష్ పట్టినవి, బాగా మెత్తగా జల్లించుకుని మైదా పిండి లాంటి ఇట్లాంటివి తిన్నామనుకోండి, తెల్లటి రవ్వలు, తెల్లటి పిండిలు, ఇవన్నీ ఇందులో ఈ పిండి పదార్థాలు తప్ప ఏ పోషకాలు లేనందువల్ల ఇవి స్పీడ్గా అరిగిపోయి స్పీడ్గా చక్కెర మారి వీటిని ఇక కంట్రోల్ చేసేవాళ్ళు లేరిక. అలా ఇవి చక్కెర అణువులు జమ్మని దూకేస్తాయి. అందుకని షుగర్ త్వరగా పెరుగుతుంది. స్పీడ్గా వెళితే తొందరగా చక్కెర వ్యాధులు వస్తాయి, వచ్చిన జీవితంలో పోదు. స్లోగా వెళ్ళి తింటే షుగర్ ఎప్పుడు పెరగదు, కంట్రోల్లో ఉంటుంది. మందుల వాడకం తగ్గుతుంది, మందులు లేకుండా కూడా తగ్గుతుంది. అందుకని షుగర్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, రక్తం లోపలికి నిదానంగా చేరే ఆహారాలన్నీ మీకు స్నేహితులు లాంటివి. రక్తం లోపలికి స్పీడ్గా చక్కెర వెళ్ళేటట్టు చేసేవన్నీ మీకు శత్రువులు లాంటివి. అయితే డాక్టర్ గారు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటే లో అంటారు, ఎంత ఉంటే హై ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని ప్యాకెట్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి తెలియాలంటే కనుక ఆ ప్యాకెట్ చూసుకుంటే సరిపోతుంది దీంట్లో ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది అని. అవునమ్మా. మన వైద్య శాస్త్రం ఇచ్చిన లెక్కల ప్రకారం 50 నెంబర్ కంటే లోపు ఉంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. అంటే స్లోగా వెళతాయి ఇవి, రక్తం లోపలికి స్పీడ్గా వెళ్ళవు, స్పీడ్గా చక్కెరని పెంచవు. ఇది మీకు స్నేహితులు లాంటి ఆహారము, మీకు మేలు చేసే ఆహారం అని అర్థం 50 నెంబర్ లోపు కనుకుంటే. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మీకు శత్రువు లాంటి ఆహారాలు. 50 కంటే పైబడి నెంబర్ ఉందా మీరు తినే ఆహారాలకి, ఇది శత్రువుల్లాగా మీకు హాని కలిగిస్తుంది. అందుకని గుర్తుండాలి, 50 లోపు అయితే మంచిది, 50 దాటినవన్నీ మంచివి కాదు. ఇక షుగర్ శాతం గురించి ఆలోచిస్తే గనక ఉదయం నిద్ర లేవగానే అందరి లెవెల్స్ తక్కువగానే ఉంటాయి. కానీ సామాన్యంగా తింటే గనక ఫస్ట్ ఆహారం ఏదైతే హెవీగా వేస్తామో మనము అది బ్రేక్ఫాస్ట్. మరి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది కదండి. మనందరికి వేడిగా పొద్దున్న తింటే మనసుకి పొట్టకి అంత హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ
ప్రతి ఇంట్లో ఉదయం మాత్రం ఈ టిఫిన్స్ తింటున్నారు కానీ ఇప్పుడు ఇట్లా లెక్కలు చూసుకొని తినుండ్రు. షుగర్ వచ్చిన వారు లెక్క చూసుకోరు, షుగర్ లేని వారు రాకుండాను లెక్క చూసుకొని తినరు. చూసుకోవాల్సిన అవసరం వచ్చిందని మనం తెలియచేస్తున్నాం. మనకి అలా తెలియచేయమని మరి భారత ప్రభుత్వ పరిశోధనా సంస్థ ICMR వారు 2024 సంవత్సరంలో ఏ టిఫిన్స్ కి ఎంత నెంబర్ ఉంది అని వాళ్ళు కొలిసి ఇవ్వటం జరిగింది. దేశాన్నంతా అలర్ట్ అవ్వండి అని హెచ్చరికలు చేస్తుంటారు కదా. ఇప్పుడు నేను చెప్పే టిఫిన్స్ అన్ని నేను చదువుతాను, మీకు అక్కడ టిఫిన్ చూపిస్తారు. ఇప్పుడు ఎక్కడన్నా హోటల్కి వెళ్ళాం, పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాం, తోపుడు బళ్ళ మీద నుంచి కొనుక్కున్నాం, అక్కడ టిఫిన్ లెక్కలు ఇవన్నీ. అంతేగాని నేను ఈ మధ్య మారానండి, మిల్లెట్స్ తోనే వండుకుంటున్నానంటే వాటి లెక్కలు కొద్దిగా వేరుగా ఉంటాయి. ఇది అలా బయట ఇన్నాళ్ళు తిన్న వాటి గురించి ఇస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఏదో ఈ లెక్కలన్నీ మేమేదో వేసి చెప్పినవి కాదు, భారత ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన లెక్కలు ఇవి. ఇక మొట్టమొదటి టిఫిన్ అందరూ పొద్దున్న లేచిన వెంటనే వాయిల్ దింపేది ఇడ్లీ. సాంబార్తో కలిపి ఇడ్లీ తిన్నప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ 68.6, అందులో పిండి పదార్థాలు 58.9. రెండవ టిఫిన్ పరోటా 62.4, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు 63.5 గ్రాములు. ఉప్మా పెసరట్టు కలిపి తింటాం కదా, అలాంటి ఉప్మా పెసరట్టుకి 72.8 గ్లైసిమిక్ ఇండెక్స్, పిండి పదార్థాలు 66.2 గ్రాములు. ఆనియన్ రవ్వ దోశ 66.4 గ్లైసిమిక్ ఇండెక్స్, 70.9 కార్బోహైడ్రేట్స్. ప్లెయిన్ దోశ 79.3 గ్లైసిమిక్ ఇండెక్స్, 70.7 కార్బోహైడ్రేట్స్. పన్నీర్ దోశ 71.4 గ్లైసిమిక్ ఇండెక్స్, 68.6 కార్బోహైడ్రేట్స్. పెసరట్టు 66.6 గ్లైసిమిక్ ఇండెక్స్, 65.7 కార్బోహైడ్రేట్స్. రవ్వ దోశ, పన్నీరు చల్లి తీసుకునే రవ్వ దోశ 71.9 గ్లైసిమిక్ ఇండెక్స్, 65.1 కార్బోహైడ్రేట్స్. సెట్ దోశ 65.9 గ్లైసిమిక్ ఇండెక్స్, 69.9 కార్బోహైడ్రేట్స్. మిక్స్డ్ వెజ్ దోశ 63.9 గ్లైసిమిక్ ఇండెక్స్, 69.3 కార్బోహైడ్రేట్స్. వడ సాంబార్ 36.8 గ్లైసిమిక్ ఇండెక్స్, 49.6 కార్బోహైడ్రేట్స్. ఆనియన్ దోశ 79.6 గ్లైసిమిక్ ఇండెక్స్, 69.9 పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్. ఓపెన్ దోశ 77.3 గ్లైసిమిక్ ఇండెక్స్, 70.3 కార్బోహైడ్రేట్స్. ఎమ్మెల్యే దోశ 71.1 గ్లైసిమిక్ ఇండెక్స్, 70.1 కార్బోహైడ్రేట్స్. బిసిబిల్లాబాత్ 74.6 గ్లైసిమిక్ ఇండెక్స్, 56.9 కార్బోహైడ్రేట్స్. ఓపెన్ వెజ్ దోశ 70.9 గ్లైసిమిక్ ఇండెక్స్, 66.3 కార్బోహైడ్రేట్స్. టమోటా బాత్ 68.5 గ్లైసిమిక్ ఇండెక్స్, 61.6 కార్బోహైడ్రేట్స్. లెమన్ రైస్ పులిహోర 79.3 గ్లైసిమిక్ ఇండెక్స్, 70.3 కార్బోహైడ్రేట్స్. చపాతి 62.4 గ్లైసిమిక్ ఇండెక్స్, 66.1 కార్బోహైడ్రేట్స్. టమోటా రైస్ 68.8 గ్లైసిమిక్ ఇండెక్స్, 71.3 కార్బోహైడ్రేట్స్. వెజ్ బిర్యానీ 74.5 గ్లైసిమిక్ ఇండెక్స్, 71.8 కార్బోహైడ్రేట్స్. మైసూర్ బోండా 61.6 గ్లైసిమిక్ ఇండెక్స్, 70.3 కార్బోహైడ్రేట్స్. కర్డ్ రైస్ 64.9 గ్లైసిమిక్ ఇండెక్స్, 70.9 కార్బోహైడ్రేట్స్. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం ఇంత పెద్ద టేబుల్లో ఒకే ఒకటి ఉంది, అదే సాంబార్ వడ. అవునమ్మా, అది 37 దాకా వచ్చేసింది గ్లైసిమిక్ ఇండెక్స్. వడలు ఎందుకంటే గారెలో మినప్పిండే కదా, బియ్యపు రవ్వ ఉండదు కాబట్టి అందుకని అది అచ్చంగా మినప్పిండి కాబట్టి అందుకని మీ అందరికి వడ తింటానికి తప్ప ఇంకో దానికి లైసెన్స్ లేదు అని తెలుస్తున్నారు. మొత్తం 3 పిండి పదార్థాలు. అందుకని భారతదేశంలో 100 మందిని తీసుకుంటే 30% మందికి షుగర్ ఉంది. ఇప్పుడు అది 30 ఏళ్ళు పైబడిన వారి లెక్కలో. ఇంకా 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి టెస్టులు చేస్తే 35% మంది పైన బయటపడతారు, 40% మంది. అంటే అంత రేంజ్ లో షుగర్ పెరిగిపోవటానికి, వచ్చిన వాడికి జీవితంలో షుగర్ పోకుండా ఉండటానికి ఇలాంటివన్నీ తింటాలు ఒక కారణము. కాబట్టి జీవితానికి సరిపడా ఇడ్లీ దోశలు మీరు వేసేసారు లోపలికి ఆల్రెడీ, మీ కోట అయిపోయింది. అందుకని కాస్త రోజు మొలకలు లాంటివి, రోజు కాస్త నానబెట్టుకున్న ఎండు విత్తనాలు, ఇలాంటి సహజమైన ఆహారాలు కొంచెం తినండి. చేతులా షుగర్ నిట్టటి వాటి ద్వారా కొనుక్కోకండి. పిల్లలకి మీ ద్వారా షుగర్ వచ్చేటట్టు పెంచకండి.